TSM6 న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని చిన్నారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి పంపిణీ చేశారు. జంగంపేట, జిన్నారం, మంగంపేట, ఊట్ల, సోలపల్లి, అమ్డూర్, రాలకత్వ, శివానగర్, కొడకంచి, నల్తూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు కాగితాలకే పరిమితమై అమలులో పూర్తిగా విఫలమయ్యాయని ప్రజలకు గడప గడపకు వెళ్లి వివరించారు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, మహిళలకు ఆర్థిక భద్రత, యువతకు ఉద్యోగాలు, రైతులకు పూర్తి మద్దతు వంటి హామీలు ఒక్కటి సక్రమంగా అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక ప్రజలను ఆప్యాయంగా కలుసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ కాలంలో అమలైన రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వంటి సంక్షేమ పథకాలు, అలాగే గ్రామాల అభివృద్ధికి చేపట్టిన చారిత్రాత్మక అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, అభివృద్ధిలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాగే రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో మాటల పార్టీ అయిన కాంగ్రెస్ను తిరస్కరించి అభివృద్ధి సంక్షేమాలకు ప్రతీక అయిన బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిన్నారం మున్సిపల్ ఇన్ఛార్జ్ సాయి కుమార్, జిన్నారం వెంకటేష్ గౌడ్, జిన్నారం మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఐలాపూర్ మాణిక్ యాదవ్, శ్రీనివాసరెడ్డి, కొడకంచి మాజీ సర్పంచ్ శెట్టి శివరాజ్, బీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్, అమ్డూర్ మాజీ సర్పంచ్ ఖదీర్, బీఆర్ఎస్ నాయకులు కృష్ణ, నల్తూర్ మాజీ సర్పంచ్ జనార్దన్, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆ నేపథ్యంలో ఈ జిన్నారం మున్సిపాలిటీలో ఖచ్చితంగా కార్యకర్తల నాయకులందరి సమిష్టి కృషితోని హరీష్ రావు గారి దిశానిర్దేశంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిన్నారం మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగరడానికి ఇక్కడ జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల కార్యకర్తలు, నాయకులు కంకణబద్దులై ఉన్నారు. దీంట్లో భాగంగా ఈ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎన్నికలప్పుడు బూటకపు హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు, 420 420 హామీలు ఇచ్చి ఏ హామీని అమలు చేయకుండా ఒక వృద్ధులకు కావచ్చు, ఇంట్లో మహిళలకు కావచ్చు, బీడీ కార్మికులకు, ఆటో కార్మికులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇట్లా సమాజంలోని అన్ని వర్గాలను మోసం చేసిన విషయాన్ని బాకీ కార్డు ద్వారా మేము ప్రతి ఇంటింటికి కార్యకర్తలందరి సమక్షంలో ప్రతి ఇంటింటికి, ప్రతి పౌరునికి, తెలంగాణ పౌరునికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని పార్టీ ఏ రకంగా బాకీ పడ్డదో మేము బాకీ కార్డుల ద్వారా పంపిణీ చేస్తూ తెలియజేస్తున్నాం. ఈ బాకీ కార్డు పంపిణీకి మేము ఇళ్లలోకి వెళ్ళినప్పుడు అవును ఇవన్నీ మాకు ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క పెన్షనర్కు గింత బాకీ ఉన్నాడన్న విషయాన్ని ప్రజల్లో కూడా విశేషమైన స్పందన వస్తుంది. కొంతమంది రైతులు కూడా చెప్పారు, కాకికి పెత్తనం ఇచ్చినా మంచిదే కానీ కాంగ్రెస్కు పెత్తనం ఇవ్వద్దు, కాంగ్రెస్కు పెత్తనం ఇస్తే ఇంకో ఈ రకంగా దుర్మార్గపు రాజ్యం నడుస్తుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు పథకాలు అమలు చేయాలంటే అది చేతన కాకుండా అక్రమ కేసులు, అదే రకంగా ప్రతిపక్ష నాయకుల కళ్ళువికి గోటీలు ఆడతా, లేకుంటే పేగులు తీసి మెడలేస్తా, ఇవే తప్ప అడ్మినిస్ట్రేషన్ లేకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రేపు మరి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఖచ్చితంగా వాళ్లకు బాకీ ఉన్న ప్రతి విషయాన్ని ఎండగట్టి అడగడానికి రానున్న మున్సిపల్ ఎన్నికలు ఒక వేదికగా చేసుకొని అప్రతిహతంగా కారు గుర్తుకు ఓటేసి ఈ జిన్నారం మున్సిపాలిటీ పైన కార్యకర్తలు, నాయకులందరి సహకారంతో, సమిష్టి కృషితోని హరీష్ రావు గారి మార్గదర్శనంలో ఈ జిన్నారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా, కేసీఆర్ జెండా, కారు గుర్తు జెండా ఖచ్చితంగా ఎగరేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం, విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, కారు గుర్తుకే.